Play, win, earn. ace23.com. ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన మురుగదాస్ స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలను అందుకోవడంలో విఫలమైందన్న విషయం తెలిసిందే. ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి యాడ్ ఇస్తున్నట్లుగా స్పైడర్ స్టిల్స్ ఉన్నాయన్న కామెంట్స్ విరివిగా వినిపించాయి. అలాగే స్పైడర్ టైటిల్ యొక్క థీమ్ను అయినా ప్రతిబింబిస్తుందని భావించగా అది కూడా సింపుల్గా ప్రజెంట్ చేసి సినిమాపై ఉన్న హైప్ను తగ్గించడంలో సక్సెస్ సాధించింది చిత్ర యూనిట్. స్పైడర్ తర్వాత ఆ రేంజ్లో ఫస్ట్ లుక్ పై అంచనాలు ఏర్పడ్డ సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ నమోదైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో నటిస్తున్న నేపథ్యంలో ఒక పాత్రలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గెటప్ అదిరిపోతుందన్న టాక్ కు తోడు ఇటీవల ఒక డిఫరెంట్ గెటప్ లో ఎన్టీఆర్ మాస్కులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో జై లవకుశ ఫస్ట్ లుక్ విభిన్నంగా ఉండే ఎన్టీఆర్ పాత్రతో విడుదల అవుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు కూడా అదిరిపోతుందన్న సంకేతాలు ఇవ్వడంతో ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్ట్ గా జై లవకుశ రూపుదాల్చుకుంది. మరి అంతే క్రేజ్ ను కొనసాగించాలంటే స్పైడర్ మాదిరిగా కాకుండా ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను పడేయాలి. మరి దానికి వేదిక జూనియర్ ఎన్టీఆర్ జన్మదినమైన మే 19వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఫస్ట్ లుక్ పై వచ్చిన క్లారిటీ, ఇంకా ట్రైలర్, టీజర్, సినిమా విడుదల తేదీ తదితర అంశాల్లో రావాల్సి ఉంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.